హాయ్ ఫ్రెండ్స్, మేము మళ్ళీ గుడికి వెళ్తున్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్కి సగం టైం సరిపోతుందండి. మళ్ళీ ఏ గుడికి అని అనుకుంటున్నారా? సాటర్డే వెళ్ళాం కదా, అదే గుడికి వెళ్తున్నాం. మళ్ళీ అదే గుడికి ఎందుకు అని అనుకుంటున్నారా? సాటర్డే గుడికి వెళ్ళాం కదా, అక్కడ అయ్యవారు ఏమన్నారంటే సండే రోజు అభిషేకం ఉంది రామ్మా అని అన్నారు. షాపింగ్ మాల్ వర్షం వస్తుంది కదా, మేము బాగా డివోషనల్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. రోజు రోజుకి సాయంత్రం అభిషేకం రేపు సాయంత్రం 4 గంటలకు బ్రహ్మోత్సవం తర్వాత దసరా తర్వాత రేపు బస్సు స్టార్ట్ అవుతుంది. సరే స్వామి వస్తా అని చెప్పా. 4 o'clock వరకు వచ్చేయమన్నారు. ఇంకా సండే వస్తే మనకు తెలిసిందే కదా, మనకేమో వారంలో దొరికేది ఒక రోజు. అన్ని పనులు చేసుకునేసరికి సాయంత్రం 5 అయింది. సో 6 వరకు స్టార్ట్ అయిపోయి 7 వరకు గుడికి వెళ్ళాము. అండ్ దారిలోనే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. గుడికి వెళ్ళేసరికి ఫుల్ వర్షంతో తడిసిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, వర్షం వస్తుంది. వెళ్ళేసరికి చాలా మంది జనాలు ఉన్నారు. వీళ్ళు మా ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే వీడియోస్ తీసే ప్రతి దాంట్లో దూరుతారు, కానీ మళ్ళీ మా మొక్కలు కనిపించకూడదు అంటారు. ఈ ఎడిటింగ్ కోసం నేను ఇన్ని కష్టాలు పడాలి అదంటే మా వాళ్ళు. చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారు. మీరు నరసింహ అవతార్ మూవీ చూస్తే అర్థమవుతుంది భూవరాహ స్వామి ఎలా ఉంటారు, అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటి అని చాలా బాగా చూపించారు. అంతటి ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారు కూడా అమ్మవారి పక్కన ఎంత చక్కగా కూర్చున్నారో చూసారా. సో ఎంత గొప్పవాడైనా భార్యని ప్రేమగా చూసుకుంటేనే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. అది మనం దేవుళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాల్సింది. దేవుడి అభిషేకం అయ్యాక అలంకరించిన పూలు ఇవి. యాక్చువల్గా ఇవి అయ్యవారు మరుసటి రోజు వరకు తీయొద్దు అనుకున్నారంట, కానీ అక్కడ అందరు అడిగేసరికి ఉండలేక అందరికి పంచి పెట్టేశారనమాట. తర్వాత అక్కడే అందరికి పులిహోర భోజనాలు పెట్టారు, ఒక స్వీట్ కూడా పెట్టారు. తినేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఈ రోజు కూడా దీపాలు పెట్టింటే బాగుండేది తులసి చెట్టుకి అని అనుకున్నాము. మా అదృష్టం బాగుండి పక్కనే తులసి కోట కనిపించింది. సో అందరం దీపాలు పెట్టేసి మొక్కేసి వచ్చాము. పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాము. బట్ అప్పటికే క్లోజ్ చేశారు గుడి. సో బయట మొక్కేసి వచ్చేసాము. ఇక్కడ మీరు ఏ ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని అయ్యవారు చెప్పారు. దానికి కావాల్సిన పూజలు ఉంటాయి. వచ్చేటప్పుడు బస్సులో రావాలనిపించి బస్కి వెళ్దామని చెప్పారు, ఎందుకంటే నాకు ఫ్రీ టికెట్ కాబట్టి. ప్రసాదం ఇంటికి కూడా పెట్టించారు. సో మళ్ళీ తిన్నాము. ఇంతే. బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.